హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? బొబ్బరి స్వీట్ వడలు ఇవి చూపిస్తున్న విధంగా కొంచెం పలుగ్గా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకుంటే అంత బాగోదు. నెక్స్ట్ బెల్లం, నా దగ్గర కొంచెమే బెల్లం ఉంది, నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఫుల్ బెల్లం ఉంటే ఒక పావు కిలో వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ అంటించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా వడలు కూడా వేసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వడల పిండిలో, బొబ్బరి వడల పిండిలో యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా వేసుకోండి. మీకు నచ్చితే హోల్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు వేసినా అసలు లోపలికి పాకం పీల్చుకోదు, కానీ అమ్మ వేయడం వల్ల బాగా పీల్చుకుంది. ఈ ట్రిక్ తెలిసి ఇలా కూడా చేసుకోండి, ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పాకంలో మరిగించాలి. జస్ట్ పాకంలో వేసి తీస్తే అంత బాగా పీల్చుకోవు. పాకంలో వేసి మరిగించడం వల్ల బాగా జ్యూసీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒక 5 మినిట్స్ అయినా ఉడికించాలి. సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుని ఉడికించుకొని చూపిస్తున్న విధంగా అయిపోయాయి. చూసారా, మొత్తం అబ్జర్వ్ చేసుకుంది పాకాన్ని మొత్తం. ఇలా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సేమ్ గులాబ్ జామున్ టేస్టే వచ్చినాయి, చాలా బాగున్నాయి. చూడండి, జ్యూసీగా, బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి. వేడిగా కన్నా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా టేస్ట్ బాగున్నాయి. చాలా వేడిగా ఉన్నాయండి. ఇలా ట్రై చేయండి. చాలా జ్యూసీగా, టేస్టీగా, సాఫ్టీగా చాలా బాగున్నాయి. ఇవ్వండి బొబ్బరి వడలు. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.